ఆన్లైన్ గ్రూమింగ్ అంటే ఏంటి, ఏ వయసు వారు ఈ యూబీలోకి కూరుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? మనము కోవిడ్ పాండమిక్ తర్వాత ఆన్లైన్ గ్రూమింగ్, ఆన్లైన్ అబ్యూస్, తర్వాత మొబైల్ ఎడిక్షన్, ఇవన్నీ కూడా కొత్తగా వింటున్న పదాలు. సో ముందు పిల్లలకి క్లాసెస్ అన్నీ కూడా ఆఫ్లైన్లో ఉండేది, రెగ్యులర్గా స్కూల్ వెళ్ళేవాళ్ళు. ఎప్పుడైతే కోవిడ్ టైంలో కంపల్సరీగా ఆన్లైన్లో క్లాసెస్ అటెండ్ అవ్వాలి అన్న సిచ్యువేషన్ వచ్చిందో అప్పుడు పేరెంట్స్ పిల్లలకి మొబైల్స్ ఇవ్వడం కావచ్చు, పిల్లలకి ట్యాబ్ ఇవ్వడం కావచ్చు, ల్యాప్టాప్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ చేసిన తర్వాత మెల్లగా మనకి నెక్స్ట్ సోషల్ మీడియా, పిల్లలు సోషల్ మీడియాకి కనెక్ట్ అయ్యారు. అట్లాగే వాట్సాప్ గ్రూప్స్ అనేవి చేసుకోవడం జరిగింది. అట్లాగా మనకి ఏజ్ లిమిట్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళ పేరెంట్స్ ఏజ్ ఇచ్చుకొని, వాళ్ళ పేరెంట్స్ ఐడీస్ ఇచ్చుకొని అట్లాగా వాళ్ళు సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళడం, మనం ఇన్స్టా కావచ్చు, తర్వాత ఇప్పుడు ఎక్స్ అంటున్నాము, ఫేస్బుక్ కావచ్చు, ఇవన్నీ కూడా. సో అక్కడ వెళ్ళిన తర్వాత బేసిక్గా హ్యూమన్ టెండెన్సీ ఏంటి, కొత్త వాళ్ళతో పరిచయాలు చేసుకోవాలి, కొత్త వాళ్ళు ఫ్రెండ్ అవుతే బాగుంటుంది. ఇప్పుడు మనకున్న సిచ్యువేషన్లో అగైన్ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరు వర్కింగ్లో ఉంటారు, బిజీ ఉంటారు. సో వాళ్ళని వినే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, వాళ్ళ ఎమోషనల్ నీడ్స్ని కనెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది బేసిక్గా ప్రతి చైల్డ్ క్రేవింగ్ అనేది ఉంటుంది. అది పేరెంట్ మీట్ అవుతున్నారు, ఎడ్యుకేటెడ్ ఉంటారు, ఇంటెలెక్చువల్స్ ఉంటారు, బెస్ట్ పేరెంటింగ్ చేసే వాళ్ళు ఉన్నప్పటికీ కూడా స్టిల్ ఒక అన్నోన్ పర్సన్ ప్రేజ్ చేస్తున్నారు, ఒక అన్నోన్ పర్సన్ నా చాయిసెస్ని ఇష్టపడుతున్నారు, ఒక అన్నోన్ పర్సన్ నేను చేసేదానికి అంటే గుర్తింపు అనేది వస్తుంది అన్నప్పుడు పిల్లలు టర్న్ అవుతారు. సో బేసిక్గా ఏజ్ అంటే మనకి ఇప్పుడు అడల్సెంట్ ఏజ్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ అడల్సెంట్ ఏజ్లో పిల్లలు ఒకసారి మొబైల్లో ఒక అన్నోన్ పర్సన్తో ఫ్రెండ్షిప్ చేయడము, వాళ్ళు వీళ్ళని ప్రేజ్ చేయడము, అప్రిషియేట్ చేయడము, వీళ్ళ కన్సర్న్స్ అన్ని వినడము, సానుభూతి చూపించడం కావచ్చు, కౌన్సిలింగ్ ఇవ్వడం కావచ్చు, అవన్నీ చేయడము దే డోంట్ నో. సో ఫ్రెండ్షిప్ అనేది వెళ్ళిన తర్వాత స్లోగా పర్సనల్ విషయాల్ని తెలుసుకోవడము, ఆ పర్సనల్ విషయాల నుంచి మళ్ళీ మెల్లిగా పర్సనల్ కనెక్షన్స్ అనేది పెంచుకోవడము. సో అట్లాగా మెల్లిగా ఎవరైతే చైల్డ్ ఉంటారో వాళ్ళని పూర్తిగా లోబర్చుకోవడం అంటాం కదా, అలా చేసుకొని వాళ్ళని ఫొటోస్ పంపించమని అనడం కావచ్చు, సో వాళ్ళకి నచ్చినట్టుగా మాట్లాడడం అనడం కావచ్చు. సో ఇట్లాగా చేయడాన్ని మనము ఆన్లైన్ గ్రూమింగ్గా మనం డెఫినేషన్గా తీసుకోవచ్చు. సో దీంట్లో ముఖ్యంగా పిల్లలు చాలా వల్నరబుల్, ఎందుకంటే ఈజీగా నమ్మేస్తారు సొసైటీని అంతా కూడా. ఏం ప్రాబ్లమ్స్, ఏం కాన్సిక్వెన్సెస్, తెర వెనుక ఏముంది అనేది వాళ్ళకి తెలీదు. అసలు మాట్లాడే పర్సన్ మేలా ఫీమేలా కూడా తెలుసుకొని టెక్నాలజీ మనకి డెవలప్ అయ్యి ఉంది కాబట్టి ఇట్లాంటి సిచ్యువేషన్స్లో పిల్లలు ఈజీగా నమ్మేస్తారు అండ్ ఈజీగా క్లోజ్ అయిపోతారు అండ్ ఈజీగా ఫ్రెండ్ అనుకుంటారు. సో దే బిలీవ్ ఇన్ దట్ పర్సన్, అపోజిట్ పర్సన్తో. సో అమ్మాయి అని వాయిస్ ఇచ్చి మాట్లాడిన వాళ్ళు ఉంటారు, తర్వాత ఫీమేల్ అని చెప్పొచ్చు, అక్కడ మేల్ ఉండొచ్చు క్యాండిడేట్, వీ డోంట్ నో. నీ ఏజ్ గ్రూప్ అని చెప్పొచ్చు, ఏజ్ గ్రూప్ కూడా డిఫరెన్స్ ఉండొచ్చు, వీ డోంట్ నో. సో ఎదుటి పర్సన్ అంటే జెన్యూనా కాదా అనేది పిల్లలు అంత ఈజీగా గుర్తించలేరు. సో దానివల్ల చాలా కాన్సిక్వెన్సెస్లోకి వెళ్ళిపోతున్నారు. ఫోటోలు పంపించినవి మార్ఫింగ్ చేయడం కావచ్చు, తర్వాత మాట్లాడి రమ్మని చెప్పి ట్రాఫికింగ్కి గురైపోవడం కావచ్చు. సో ఇట్లాగా మనకి మనకి డార్క్ వెబ్ అనేది అది పెద్ద అంటే డిబేట్ అది పెట్టుకుంటే. సో అక్కడ పిల్లల వల్నరబిలిటీ అనేది ప్రోన్ అయిపోయి మనకి చెప్పలేనన్ని అప్లికేషన్స్ ఉన్నాయి, చెప్పలేనన్ని ఏమంటారు కనెక్షన్స్ ఉన్నాయి ఆన్లైన్లో. సో అట్లా దేనికో ఒక దానికి కనెక్ట్ అయ్యి పిల్లలు రేపు నీకు ఇది ఇస్తాను అంటే నీకు బ్రాండెడ్ ఐటమ్ కొనిస్తాను, సో అట్లాగా లోబర్చుకొని పిల్లల్ని కంప్లీట్గా డిస్ట్రాక్ట్ చేసి వాళ్ళ లైఫ్ని, వాళ్ళ కెరియర్ని, వాళ్ళ ఫ్యూచర్ని కూడా డిస్టర్బ్ చేస్తున్న దానిలో ముఖ్యంగా ఈ ఆన్లైన్ అబ్యూస్ అండ్ ఆన్లైన్ గ్రూమింగ్. సో ఆన్లైన్ గ్రూమింగ్ తర్వాత ఆన్లైన్ అబ్యూస్ అనేది మేజర్ అంటే బలమైనటువంటి సమస్యగా మనకు చూస్తున్నాము. చాలా వరకు రిపోర్ట్ అవన్నీ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే డబ్బులు పోయినాయి అనేది ఇన్ జనరల్గా మనం వాడతాం, ఆన్లైన్లో డబ్బులు పోతున్నాయి అనేది. సో అది ఎంతవరకు సివియర్ అవుతుంది, డబ్బులు పోతున్నాయి కాబట్టి రిపోర్ట్ చేస్తున్నారు. సో పిల్లలకి సంబంధించి కూడా అవుతున్నప్పటికీ కూడా ఇక్కడ కూడా రిపోర్టింగ్ అనేది చాలా పెద్ద సమస్య.